శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నేను మీ గుండెపల్లి శివసుధీర్ శర్మ. ఈ నవరాత్రుల్లో 1వ రోజున చూడండి, ఏ దేవాలయంలో అయినా సరే సాక్షాత్ శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. బాలా త్రిపుర సుందరి అమ్మవారు అంటే చిన్న పిల్ల, చిన్న పాపలాగా. అంటే అందుకనే నిజబాల పూజ అనేటువంటి పూజా విధానం కూడా మనకు ప్రాచుర్యంలో ఉంది. ఒక చిన్న పిల్లని, ఒక 6-7 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి ఒక పాపను తెచ్చుకొని చక్కగా ఆ పాపకి స్నానానికి కావలసినటువంటి అవసరాలన్నీ కూడా మన ఇంటి నుంచే పంపించి, అంటే కుంకుడుకాయ కావచ్చు, తాను పెట్టుకున్నటువంటి నూనె కావచ్చు, ఇలా ఇవన్నీ కూడా పంపించి ఆ తరువాత మన ఇంటికి పిలిపించుకొని చక్కగా పాపకి కాళ్ళకి పారాణి పూస్తారు, పసుపు పూసి పారాణి పెడతారు, చేతి నిండా గాజులు వేస్తారు, చక్కగా బొట్టు పెడతారు, తల చక్కగా అంటే ఆ కుంకుడుకాయలతో తలస్నానం చేసినటువంటి తలంటు స్నానం అంటాం. తలస్నానం కూడా కాదు, తలంటు స్నానం. తలంటు స్నానం చేసినటువంటి ఆ పురులు చక్కగా జడ వేసి చక్కటి పూలు పెట్టి ఆ అమ్మాయికి సాక్షాత్ బాలా త్రిపుర సుందరి స్వరూపంగా అమ్మవారికి వస్త్ర సమర్పణ చేసుకొని, కొన్ని దేవాలయాల్లో అయితే ఆయా భక్తులు కూడా ఆ నిజబాలకి అంటే చిన్న పాపకి అందరూ కూడా నమస్కారం చేసి ఆవిడే బాలా త్రిపుర సుందరి ఆ అమ్మాయి రూపంలోనే వచ్చిందని చెప్పి ఆ అమ్మాయి దగ్గర ఆశీర్వచనం తీసుకోవడం కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. అలాగే కొన్ని ఆచారాలలో ప్రతిరోజు బాలా పూజ చేస్తూ ఉంటారు. అంటే ప్రతిరోజు ఒక పాపని, చిన్న పాపని తీసుకురావడం, చక్కగా ఈ విధంగానే పూజ చేయడం. అలాగే నవరాత్రులలో ముఖ్యంగా చేయవలసింది సువాసిని పూజ. సువాసిని అంటే చాలామంది సుహాసిని అంటారు. సుహాసిని అంటే సుహసము కలిగినటువంటిది, మంచిగా నవ్వు కలిగినటువంటిది అని అర్థం. సువాసిని అంటే ముఖ్యంగా అంటే ముత్తైదుకు ఉండవలసినటువంటి లక్షణాలు, స్త్రీకి ఉండవలసినటువంటి సంపూర్ణమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయో, అత్తమామల్ని ప్రేమగా చూసుకోవడం, అందరికంటే ముందు లేవటం, భర్తని ప్రేమగా అనురాగంగా చూసుకోవడం, ఇంట్లో ఎవరికి ఏ రకమైనటువంటి సౌకర్యాలు కావాలో సమకూర్చడం, ఇంట్లో నిత్యం కూడాను ఆధ్యాత్మిక స్థితిలో మునిగిపోయి ఉండడం, దైవారాధన, ప్రతి ఒక్కరితో కూడాను మన్ననలు పొందడం. అరే ఇంత మంచి అమ్మాయి కోటలుగా వస్తే ఎంత బాగుంటుందిరా అనుకునేటువంటి ఆదర్శప్రాయంగా ఉండేటువంటి ఇల్లాలు, అంటే ఇల్లాలుగా ఉంటే ఏ విధంగా ఉంటుందో అలాంటి వాళ్ళని సువాసినులు అంటారు. అలాంటి వారికి ప్రతి నిత్యం కూడా ఈ నవరాత్రుల్లో పూజ చేసుకోవచ్చు. అలా చేస్తే చాలా విశేషమైనటువంటి అమ్మవారు సువాసిని రూపంలో సాక్షాత్ సువాసిన్యర్చన ప్రీత శోభన శుద్ధమానస అని చెప్పి లలితా సహస్రనామంలో మనకి శ్లోకం కూడా వస్తుంటుంది. అంటే సువాసిన్యర్చన ప్రీత, సువాసనల చేత అర్చన చేయించుకోవడానికి ఇష్టపడేటువంటి శక్తిగా, సువాసనలు అంటే ఇష్టంగా ఉండేటువంటి శక్తి కాబట్టి అమ్మవారికి ఈ దసరా నవరాత్రులు ప్రతిరోజు కూడా బాలా పూజ, అలాగే సువాసిని పూజ. మరి ప్రతిరోజు వాళ్ళందరికీ వస్త్రాలు పెట్టాలంటే మా వల్ల అవుతుందా? అంతంత డబ్బు ఖర్చు పెట్టగలుగుతామంటే మీకు శక్తి కలిగినంత, అంతేకాని పట్టు చీరలు తీసుకురండి, పట్టు లంగాలు తీసుకురండి, అన్ని పట్టు పావడాలు తీసుకురండి అని చెప్పి శాస్త్రంలో ఎక్కడ చెప్పడంలా, మన శక్తికి తగ్గట్టుగా ఒక వస్త్రం, చిన్న బ్లౌజ్ పీస్ ఇవ్వండి, రేపుగుడ్డ ఆనందంగా తీసుకోదామని ఇస్తే అమ్మవారు. కాబట్టి ప్రతిరోజు సువాసిని పూజ చేయడం అనేది కూడా చాలా విశేషం. పైగా మిమ్మల్ని ఎవరన్నా సువాసిని పూజకి ఆహ్వానిస్తే తప్పనిసరిగా వెళ్ళండి. ఎందుకంటే అమ్మవారు మీలో నిమిడీకృతమై ఉండడానికి ఒక మంచి సదావకాశంగా చెప్పుకోవచ్చు. మీలో అమ్మవారు నిమగ్నమై ఉంటుంది. సువాసిని పూజ చేసేటప్పుడు అమ్మవారు సాక్షాత్ మీలో కూర్చుంటుంది, అలా ఆశీనురాలై ఉంటుంది. కాబట్టి అమ్మవారు మనలో నింపుకోవడం అనేది ఎంత అదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి ఎవ్వరు కూడాను సువాసిని పూజకి పిలిస్తే నిరాకరించకుండా తప్పనిసరిగా అవకాశం చూసుకొని వెళ్ళి చక్కగా వారు ఇచ్చేటువంటి ఆ తాంబూలం కావచ్చు, పసుపుంకాలు కావచ్చు తీసుకుని రండి. అది మీరు తీసుకోవడం ద్వారా మీ పిల్లలు అడుగుతారు, ఇవి ఎందుకు పెట్టారమ్మా, ఏంటమ్మా అని. పిల్లలకు చెప్పండి. వారు భవిష్యత్ తరాలలో ఓహో దసరా వస్తే ఇలా పూజ చేయాలి, ఇలా సువాసనలు పూజ చేయాలి, ఇలా బాలలుగా పూజ చేయాలి అనేటువంటి ఒక విధానాన్ని, మన సంప్రదాయాన్ని, మన ధర్మాన్ని, మన పద్ధతిని కూడా పిల్లలకి భవిష్యత్ కాలంలో తెలిసేలా చేయడానికి ఒక సదవకాశం, సువర్ణమైనటువంటి అవకాశం. కాబట్టి ఎవరు కూడా నిరాకరించకుండా వెళ్ళండి.
ఇక అలంకారాల విషయానికి వస్తే మొట్టమొదటి రోజు బాలా త్రిపుర సుందరి, ఇందాక చెప్పుకున్నట్టుగా చిన్న పాపకు పూజ చేస్తాం. అలాగే అమ్మవారికి కూడాను మనకి పాయసం చేస్తుంటారు. అన్నం కూడా, అన్నం ఎలా ఉంటుంది అంటే కట్టు పొంగలి అంటారు దాన్ని. ఇప్పుడు వాడు భాషలో కట్టె పొంగలి అని పిలుస్తున్నాం. కట్టు పొంగలి అనేటువంటి నివేదన చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. మరి మేము నివేదన చేయలేము అంటారా? ఇవన్నీ కావు. కనీసం పెసరపప్పు, పానకం. మనం పెసరపప్పు ఉడబోస్తే, నీళ్ళలో నానబోస్తే వడపప్పు అవుతుంది. కొద్దిగా నీళ్ళలో, గ్లాసు నీళ్ళలో కొద్దిగా బెల్లం ముక్క వేస్తే పానకం అయిపోతుంది. చక్కగా అలాంటివి కూడా నివేదన చేయడానికి మంచి అవకాశం ఉంటుంది. అంటే మన శక్తి మేరకు, శక్తి ఉంటేనే చేయండి. లేకపోతే అమ్మవారికి మనస్ఫూర్తిగా నామస్మరణ చేయండి, లలితా సహస్రనామ పారాయణ చేయండి, బాలా త్రిపుర సుందరి అమ్మవారి అష్టోత్తరం పూజ చేసుకోండి. కుంకుమ కూడా లేదు, మేము ఖర్చు పెట్టుకునే పరిస్థితిలో, హీన స్థితిలో ఉన్నాం, మాకు అమ్మవారి అనుగ్రహం కావాలనుకునేటువంటి వారికి కూడాను అమ్మవారి నామస్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్ అని చెప్పి శాస్త్రం చెప్తూ, అమ్మవారి నామం విన్నా చదివినా చాలు, నామస్మరణ చేసినా చాలు, అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా